హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్, ఈ వీడియోలో కూడా మంచి ఎడిటింగ్ గురించి చెప్తాను. ప్లీజ్ గైస్ ఒక్క రిక్వెస్ట్, ఎందుకంటే చాలా మంది మీరు వీడియో చూస్తున్నారు అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ అయితే ఇన్పుట్ చేసుకుంటున్నారు. గైస్, వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి గైస్. మీరు వీడియోని లైక్ చేశారంటే వీడియో అనేది కొంచెం బూస్ట్ అవుతుంది, ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది గైస్. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక్క లైక్ చేసి వీళ్ళంత మందికి అయితే షేర్ చేయండి, ఎండ్ వరకు అయితే చూడండి. హెచ్డి వీడియో కావాలంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి గైస్, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా డెమో వీడియో అయితే చూడండి. నాకు నువ్వంటే ఇష్టం. గైస్, నేను కింద డిస్క్రిప్షన్లో బీట్మార్క్ అండ్ షేక్ ఎఫర్ట్స్ సంబంధించినటువంటి లింక్స్ అనేవి మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళైతే ఇన్పుట్ అయితే చేసుకోండి. గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు బీట్మార్క్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లిరిక్స్ అయితే నేను ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇచ్చాను. ఇలా మీరు ఏంటంటే ముందుకైతే స్క్రోల్ చేయండి. ఈ విధంగా ముందుకు స్క్రోల్ చేయగానే గైస్ మనకి ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాటిని అయితే స్క్రోల్ చేసి ముందుకైతే వెళ్ళండి. ఇక్కడ కరెక్ట్గా గైస్ మనకి ఇక్కడ ఏదైతే 10 సెకండ్స్ 12 మిల్లీ సెకండ్స్ అయితే ఉంది కదా, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్లస్ మ్యాట్ యాప్ చేసి వీడియోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గైస్ ఇక్కడ మీరు మీకు నచ్చినటువంటి ఏదో ఒక ఫోటోస్ని అయితే ఇక్కడ యాడ్ అనేది అయితే చేసుకోండి. సపోజ్ నేను ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను. ప్లస్ మ్యాట్ యాప్ చేసి దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని సెంటర్కి అయితే ఈ విధంగా సెట్ అనేది అయితే చేసుకోండి. నెక్స్ట్ బీట్మార్క్ దగ్గరికి వెళ్ళి మీరు దీన్ని కట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత గైస్ మళ్ళీ ఇక్కడ మనకి అంటే సేమ్ అదే ఫార్మాట్లో ఈ విధంగా టెంప్లెట్స్ అయితే వస్తాయి. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత కూడా సింపుల్గా ప్లస్ మ్యాట్ యాప్ చేయండి. ఏదో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్కి అడ్జస్ట్ చేసుకొని ఫుల్గా అయితే ఇక్కడ పెట్టుకొని ఏదైతే మనకి లాస్ట్ బీట్మార్క్ అయితే ఉందో అక్కడికి వచ్చేసి మీరు ఈ విధంగా కట్ చేయండి. గ్యాస్, కట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ పక్కన ఈ విధంగా కలర్స్ అయితే వస్తున్నాయి కదా, మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే గ్యాస్ సింపుల్ అనమాట. ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఒక దానిపైన క్లిక్ చేయండి. కలర్ ఫిల్లోకి వెళ్ళి సింపుల్గా ఇక్కడ మీరు ఏదో ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అనేది అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో సేమ్ అది కూడా సెలెక్ట్ చేసుకోండి. దానికి కూడా సేమ్ ఫోటోని అదే విధంగా ఇక్కడ యాడ్ అనేది అయితే చేయండి గైస్. ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఓవరాల్గా అయితే సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ముందుకైతే వెళ్ళండి గైస్. వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనకి సేమ్ అదే విధంగా ఉంటుంది కలర్స్ అయితే. జస్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ కూడా మీరు ఏదో ఒక ఫోటోని అయితే మీకు నచ్చినటువంటి ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడైతే మీరు ఫోటోని అయితే యాడ్ చేసుకోండి గైస్. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చేసాయండి. వచ్చేస్తే గైస్ ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా ఇక్కడ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి కదా, మీరు స్టార్టింగ్ ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీకు నచ్చినటువంటి ఏదో ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి గైస్. సింపుల్గా నేను ఒక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. నార్మల్గా యాడ్ చేస్తే మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లోకి ఈ ఫోటో అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కావాలంటే ఇంకా మీరు దీన్ని సెంటర్కి అయితే పెట్టుకోవచ్చు. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ విధంగా మీరు సెంటర్కి అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లేయర్స్ వైజ్గా ఒక ఫోటోస్ అయితే ఉంటాయి ఎల్లో కలర్లోవి. ఒక్కొక్కటి అయితే ట్యాప్ చేసుకోండి. ఎల్లో దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక్కొక్క ఫోటో అయితే మీరు దీనికి యాడ్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక్కొక్క ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఒక్కొక్క ఫోటోని అయితే ఇక్కడ క్లిక్ అనేది అయితే చేయండి జస్ట్ గైస్ ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఏదైతుందో దీనికి కూడా సేమ్ అదే విధంగా ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసేసాను. ఈ విధంగా గైస్ మీరు ఓవరాల్గా ఫోటోస్ని అయితే ఇక్కడ యాడ్ అనేది చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మీరు మళ్ళీ ముందుకు కానీ స్క్రోల్ చేసినట్టయితే గైస్ సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. దీనికి కూడా ఇక్కడ మీరు బ్లూ కలర్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసుకోండి. ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. దాన్ని మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్కి అయితే ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. వీటికి కూడా ఫోటోస్ని అయితే యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేస్తున్నాను గ్యాస్. ఓవరాల్గా మీరు ఇక్కడ అన్నిటికి కూడా ఫోటోస్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వెళ్ళండి. అండ్ అదేవిధంగా షేక్ ఎఫెక్ట్ కూడా అయితే ఇస్తాను కదా, అందులోకి వెళ్ళగానే గ్యాస్ మనకి ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంటుంది. జస్ట్ క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు లెన్స్ మీద ట్యాప్ చేసేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ బీట్మార్క్లోకి అయితే వెళ్ళి జస్ట్ ఈ విధంగా గ్యాస్ మీరు ఈ విధంగా ముందుకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి ఏంటంటే ఎంటీ ఫోటో అయితే ఉంటుందన్నమాట. ఈ ఫోటోకి అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇట్లాగే మళ్ళీ స్క్రోల్ చేస్తే లాస్ట్లో కూడా మళ్ళీ ఇంకొక ఫోటో అయితే ఉంటుంది. జస్ట్ దీనికి కూడా మీరు ఎంటీగా అయితే ఉండకుండా దానికైతే మీరు యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చేసాయండి. వచ్చేస్తే ఇక్కడ మనకి 2 లిరిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మీరు స్టార్టింగ్ పైది ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆ లిరిక్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ పెద్ద లిరిక్స్ ఏవైతే ఉన్నాయో బిగ్ లెటర్స్తోని వాటికైతే ఇక్కడ మీరు యాడ్ అనేది అయితే చేసుకోండి. ఇన్కేస్ ఈ విధంగా ఏమైనా వచ్చిందనుకోండి జస్ట్ ఇందులోకి వెళ్ళి ఇట్లా పట్టుకొని
ఈ విధంగా పెట్టినట్లయితే మనకి ఇక్కడ ఫుల్గా అయితే వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా నేను కింద డిస్క్రిప్షన్లోని వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఫాంట్స్ ఉంటాయో అవి కూడా నేను ఇక్కడ ఫాంట్స్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ అనేది అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మై అనే ఆప్షన్ అయితే ఉంది కదా గైస్, సింపుల్గా మై మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. అండ్ ఐ లవ్ యూ అని ఏదైతే ఉందో దీనికి కూడా సేమ్ అదేవిధంగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ వస్తే ఇక్కడ మనకి స్మాల్ లిరిక్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ అది దాన్ని అయితే మీరు కాపీ చేసుకోండి. ఇట్లా ముందుకు వెళ్తే ఇక్కడ మనకి స్వీట్ హార్ట్ అని అయితే ఉంటుంది కదా, హార్ట్ అని చెప్పేసి జస్ట్ దీనికి కూడా మీరు ఇక్కడ పేస్ట్ అనేది అయితే చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ మీరు హెచ్డిఆర్ అయితే ఉంటుంది. సింపుల్గా ఈ హెచ్డిఆర్ని అయితే ఈ విధంగా మీరు లేయర్స్ని అయితే కాపీ చేసుకోండి. బీట్ మార్క్లోకి అయితే వెళ్ళి జస్ట్ ఈ విధంగా మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేసి ఏం లేదు, సింపుల్గా ఈ 4ని కూడా ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. లాస్ట్కి వెళ్ళండి అండ్ ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఓవరాల్గా మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ చేసుకోండి. గ్యాస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి.